నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో 3 days పాటు నిల్వ ఉండే టమోటో ఊర్పు అనే కర్రీని అయితే ఈరోజు చేసి చూపించబోతున్నాను. ఎప్పుడన్నా మనం ట్రావెలింగ్ పర్పస్ బయట వెళ్తుంటాం కదా, ట్రైన్ జర్నీ కానీ ఏదైనా తీర్థయాత్రలకు అలా వెళ్తూ ఉంటారు, టూర్స్కి వెళ్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం ట్రైన్లో ఏదన్నా భోజనాలు అలా తీసుకెళ్ళినప్పుడు చపాతీ, రోటీ లేదంటే రైస్ కావచ్చు, లేదా పులిహోర కావచ్చు, దేంట్లోకైనా ఇది సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. చేయడం చాలా ఈజీ. ఇది నార్మల్గానే 3 days పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 week వరకు కూడా నిల్వ ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను ఒక 1/4 kg వరకు టమోటాలని తీసుకున్నాను. టమోటాలని శుభ్రంగా వాష్ చేసేసి పైన ఉంటుంది కదా తొట్టెమ తీసేసి వీటిని అయితే ఈ విధంగా సన్నగా నిలువుగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకును కూడా రెడీ చేసేసుకోవాలి. తర్వాత ఒక 1/4 kg వరకు ఉల్లిపాయలను కూడా తీసుకొని సన్నగా నిలువుగా, చూసారా వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో ఉంటే చాలన్నమాట. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయను కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక హాఫ్ చెక్క మనం దీంట్లో పిండుకున్నట్లయితే మనకు పాడవకుండా ఉంటుంది. నిమ్మకాయ అనేది ఆప్షనల్ అండి. తర్వాత పోపు దినుసులు కూడా రెడీగా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 200 ml వరకు ఆయిల్ తీసుకోవాలండి. మనకు శనగ నూనె అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను. మీ దగ్గర శనగ నూనె ఉంటే అది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే పోపు దినుసులు అన్నిటినీ నేను ప్లేట్లో పెట్టుకునేసాను. ఇలా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అస్సలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకటొకటి వేసుకునేటప్పటికి అవి మాడిపోతాయని అన్నీ ఒకసారిగా ప్లేట్లో పక్కన పెట్టుకునేసి నూనె మనకు వేడవ్వకముందే పోపు దినుసులు వేసేసుకొని అవి దోరగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను అయితే వేసేసుకోవాలి. పప్పులు తినేటప్పుడు చాలా బాగుంటుందండి, టేస్టీగా అనిపిస్తాయి. అందువల్ల నేను పప్పులు కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఇలా ఈ ఉల్లిపాయలు వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 100 grams వరకు ఉప్పు వేసుకుంటున్నాను నేను. ఉప్పు ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాలండి. ఉప్పు తగ్గితే మనకు ఇది పాడైపోతుంది కాబట్టి ఉప్పు ఏమాత్రం తగ్గకుండా తీసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్లో ఉప్పు వేసి కలపడం వల్ల త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు కాస్త మగ్గి మెత్తబడిన తర్వాత మనం తరిగి పక్కన ఉంచుకున్నాం కదా ఈ టమోటా ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. మనం ఉప్పు వేసాం కాబట్టి ఈ ఉల్లిపాయలు టమోటాల్లో ఉండే వాటర్ అంతా బయట వచ్చేస్తుంది. ఇప్పుడు బయట వచ్చి బాగా నీరు ఊరుతుందన్నమాట కర్రీ. ఆ నీరు మొత్తం మనకు ఎవాపరేట్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. నిల్వ పచ్చడి లాగా కాబట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారా టమాటాల్లో ఉండే వాటర్ అంతా బయట వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ రసంలోనే దీన్ని అయితే బాగా ఉడికించుకోవాలి. నేను ఇక్కడ దోసల గరిటె తీసుకున్నాను. దీంట్లో అయితే మనం ఇలా మ్యాష్ చేసుకుంటున్నట్టు కట్ చేసుకున్నట్టుగా కలుపుకోవచ్చు అన్నమాట. అడుగు కూడా అంటకుండా వస్తుంది ఈ గరిటెతో మనం కలుపుతూ ఉండడం వల్ల. దీనిపైన మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ మూత పెడుతూ ఇలా టమోటాలు ఉల్లిపాయలు బాగా ఉడికే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలన్నమాట. తర్వాత ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకుంటున్నాను. ఇక్కడ 2 teaspoons కారం అయితే వేసుకుంటున్నాను. ఈ కారం దీనికి మీడియంగా సరిపోతుంది. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3 tablespoons వరకు కూడా కారం వేసుకోవచ్చు. ఇవి వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకైతే ఇది ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని అయితే ఉడికించుకుంటూ ఉండాలి. ఈ ఉల్లిపాయలలో ఆ పచ్చిదనం అనేది లేకుండా ఉండాలన్నమాట. అంతవరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. నాకైతే 20 minutes పట్టింది. ఇది ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టేసుకోవాలి. మనకు వన్స్ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది అన్నప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా నూనె మొత్తం పైకి తేలి బాండిల్ నుంచి సపరేట్ అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఉల్లిపాయలు అయితే అస్సలు కనిపించట్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం చాలా సింపుల్ బట్ కొంచెం టైం తీసుకుంటుంది. చూసారా ఎక్కడ బాండిల్కి కూడా అంటుకోకుండా వచ్చిందనమాట. ఈ స్టేజ్లో మీకు ఈ టమోటాలు వేసాం కదా, నాటు టమోటాలు వేసాను నేను. నాకైతే కర్రీలో పులుపు అయితే సరిపోతుంది. మీకు పులుపు తక్కువ అనిపిస్తే చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.